మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైన మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకొని ఈ దినము మనం వర్తమానంలోనికి వెళదాం. ఒకరు చదవండి. దివ్య చదవమ్మ. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడండి. నీ సంగతులు మాకు నేర్పించండి. ప్రతి మాటను అర్థం చేసుకొనుటకు కావలసిన వివేచన జ్ఞానము మాకు అనుగ్రహించమని, పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, కృపా మహేశ్వరం ఎట్టిదో మేము ఎరుగుటకు మీరు మాకు సహాయం చేయమని, మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మధ్యాహ్నం కూడా మరిన్ని సంగతులు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ, మీ ఆత్మ నడిపింపు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు ప్రభువే మా కన్నుల ఎదుట కనబడుటకు ఆయన సిలువ వేయబడిన యేసును మా కన్నుల ఎదుట ప్రదర్శింప చేయమని, వినివారందరికీ మేలుకరంగా దీవెనకరమైన హెచ్చరిక సందేశాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాము. పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ప్రభు ప్రేమించి మరొకసారి మనం ఆయన సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన ప్రత్యేకమైన అనుభవాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి యుగయుగములు మనందరి ద్వారా దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అని అన్నాడు. ప్రభు వాక్యము లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట వినాలి, అందరూ వినాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏమన్నాడు? మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏం చేయమంటున్నాడు ఆయన? మరీ ఎక్కువగా చేయండి, మరి ఎక్కువగా చేయండి అని అంటున్నాడు. ఇంతకీ అక్కడ ఆ దినము అంటే ఏ దినము? ఆ దినము సమీపించుట, ఆ దినము సమీపించుట అంటే ఏ దినము అని మనం చూస్తే 37వ వచనంలో చెప్పాడు. చూడండి 37. ఏ దినము? అమ్మా వాక్యం వినాలి, గంగకు వాక్యం. 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును. ఇంతకు ఆ దినం అంటే ఏ దినం? ప్రభు వచ్చు దినం. ప్రభు వచ్చు దినం.
ఆ దినము సమీపించుడు కొలది అంటే ఆ దినమును గురించి మనం ఎరిగే కొలది, ఆ దినమును గురించి మనం నేర్చుకునే కొలది మరీ ఎక్కువగా అన్నాడు. మరి ఎక్కువగా, మరీ ఎక్కువగా అని అన్నాడు. ఎందుకు మరీ ఎక్కువగా ఎందుకు చేయమంటున్నాడు? ఇప్పుడే ఎందుకు చేయమంటున్నాడు అని అంటే, ఇక ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేయడానికి ఇంకా అవకాశం లేదు. మరియమ్మ గారు, ఇంకా ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేయడానికి అవకాశం లేదు. ఏదైనా చెయ్యగలిగితే ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. ఇప్పుడే అంటే ఎప్పుడు? ఆయన రాకముందే. దివ్య, ఆయన రాకముందే, లేదా మనము వెళ్ళకముందే. మనం వెళ్ళకముందే, ఆయన రాకముందే మనం చేయవలసిన దాన్ని ఇప్పుడే చేయాలి. అందుకే మన్నాడు, ఆ దినము సమీపించుడు కొలది మీరు మరి ఎక్కువగా అలాగు చేయుచు అంటే ఆయన దినము దగ్గర పడింది. ఆయన వచ్చే దినము దగ్గర పడింది. ప్రభు వచ్చే సమయము దగ్గర పడింది. కాబట్టి ఏమంటున్నాడు? మరి ఎక్కువగా మీరు చేయండి, మరి ఎక్కువగా చేయండి, మరి ఎక్కువగా చేయండి అని చెప్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 ఏమంటున్నాడు చూడండి. ఆయన వస్తాడు కదా, ఆయన వస్తే ఏం జరుగుతుంది, ఆయన వస్తే ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తే తిమోతి 2వ పత్రిక 4:8. 7 చదవండి. 7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. సంధ్య, ఏం కాపాడుకుంటుని? విశ్వాసము కాపాడుకుంటుని అని చెప్తే ఏమంటున్నాడు? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు ఇచ్చును. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడు. అంటే యేసు ప్రభు వస్తుంది ఎందుకు? కిరీటమునివ్వడానికి. చెప్పండి. ఇంకా బహుమానం ఇవ్వడానికి, ఇంకా జీతమునివ్వడానికి, ఇంకా మెప్పునివ్వడానికి, ఇంకా మహిమనివ్వడానికి, ఘనతనివ్వడానికి ప్రభు రాబోతున్నాడు. అయితే ఆయన ఆ దినము సమీపించుడు కొలది మీరు మరీ ఎక్కువగా చేయండి. ఆ దినము సమీపించుడు కొలది మరి ఎక్కువగా చేయండి అని అన్నాడు. ఏంటి ఇంతకి చేయవలసింది ఏంటి అని అంటే అక్కడ ఇలా చెప్పాడు, నేనైతే విశ్వాసమును కాపాడుకుంటుని అని అంటున్నాడు పౌలు గారు. ఏం కాపాడుకున్నాడంటే ఆయన? విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే మనం గమనిస్తే విశ్వాసమును మనం కాపాడుకోవాలా అమ్మా గంగక్క? విశ్వాసాన్ని కాపాడుకోవాలా? కాపాడుకోవాలి. ప్రభు వచ్చే సమయానికి ప్రజలలో విశ్వాసము అనేది ప్రజల్లో లోపిస్తుందని చెప్పాడు. ప్రజల్లో ఏమి లోపిస్తుంది? విశ్వాసము లోపిస్తుంది. విశ్వాసులు కాదు, విశ్వాసము. అందుకే ప్రభు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసమును ఏం చేయండి? కాపాడుకుంటేమి. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. 7వ వచనం చదవండి. 8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద చెప్పండి విశ్వాసిని కనుగొందునా అని ఉందా బైబిల్లో? విశ్వాసిని కనుగొందునా అని లేదు. మన తల్లిగారు ఫోన్ చేసి, మరి యేసుప్రభు వచ్చినప్పుడు మనందరూ ఎత్తబడతామని చెప్తున్నారు కదండి మీరు, మరి యేసుప్రభు వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసిని కనుగొందునా అని అన్నాడు కదండి అని అడిగిందో తల్లి. అడిగితే అప్పుడు నేను ఇలా చెప్పాను, అక్కడ విశ్వాసిని కనుగొందునా అని అన్నాడా, విశ్వాసము అని అన్నాడా అని అడిగాను. విశ్వాసే కదండి. చాలామంది సేవకులు ఏం చెప్పేశారు? విశ్వాసి అని అన్నారు. కానీ అక్కడ చెప్తుంది విశ్వాసి అని కాదు. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చే సమయానికి
విశ్వాసులు కాపాడుకోవలసిన విశ్వాసాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు అని చెప్తున్నాడు. అంతేనమ్మా మరియమ్మ గారు? విశ్వాసిని కనుగొందున అంటే విశ్వాసి అనేవాడు భూమి మీద ఉండడు కదా అని దాని అర్థం కాదు. ఆల్రెడీ అక్కడ ఆయన చెప్తుంది ఎవరితో? 18వ అధ్యాయం మొదటి వచనం. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని చెప్పాడు. ఎవరితో? నిత్యము ప్రార్థన చేయండి అని ఎవరితో చెప్తాం? అవిశ్వాసులతోనే విశ్వాసులతోనా? విశ్వాసులతో చెప్తాం. ఆల్రెడీ వాళ్ళు ఎవరు? విశ్వాసులు. వారితో ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయండి అని చెప్పి. మరి ప్రార్థన చేయండి అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పుడు విశ్వాసే లేడని ఎలా చెప్తాడు? అర్థమవుతుందా? కాబట్టి ఆల్రెడీ ప్రభు నమ్మిన వారందరూ ఎవరు? విశ్వాసులు. వారు యేసుప్రభుని అంగీకరించారు. కానీ ప్రభు వచ్చే సమయానికి కాపాడుకోవలసిన విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఆ విశ్వాసాన్ని పౌలు గారు ఏం చేసుకున్నారు? కాపాడుకున్నారు. అందుకు మనతో ఏం చెప్తున్నారు? ఇదిగో నేను విశ్వాసమును కాపాడుకుంటుని అంటే అర్థం ఏంటి? ఇదిగో సంగమా, ఇంజురుములో ఉన్న సంఘ బిడ్డలారా, సంగమా, మీరు మీ విశ్వాసమును కాపాడుకోండి. ఎందుకంటే ప్రభు వచ్చే సమయానికి ఈ విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసములో నుండి తప్పిపోయే అవకాశం ఉంది. ఆయన రావడానికి ఎంత ఆలస్యపడుతుంది అంటున్నాడు? కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు త్వరగా ఆలస్యము చేయక త్వరగా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నేను ఎలా అంటున్నాను? మనమందరం కూడా ఆయన పరిచర్యలో ఉండాలి. అంతేనా? ఆయన వచ్చే సమయానికి మనమందరం ఆయన పరిచర్యలో, ఆయన పనిలో, ఆయన కొరకు ఆలోచిస్తున్నప్పుడు, ఆయన కొరకు మనం ఆయన సన్నిధిలో, ముఖ్యముగా ఆయన సన్నిధాన వర్తనులుగా మనం ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, నిజంగా అది అంత ధన్యత. ప్రభు వచ్చే సమయానికి మనం ఆయన సన్నిధాన వర్తనులుగా మనం ఉండాలి. ఇలా కోరుకోండి. ఏమనంటే ఖచ్చితంగా ప్రభువా నువ్వు వచ్చే సమయానికి నేను నీ సన్నిధిలో ఉండే కృప నాకు ఈ ప్రభు అని కోరుకోండి. అర్థమైందా? మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. మనకు ఒక పక్క సువార్త వినబడుతుంది, ఒక పక్క మనకి ఏం వినబడుతుంది? సువార్త. ఏంటా సువార్త? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఆయన నీతి కిరీటమును చేతపట్టుకొని, రాబో జీతాన్ని చేతపట్టుకొని, మెప్పునివ్వడానికి, మహిమనివ్వడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. వస్తానన్న ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మీ విశ్వాసములు మీరు కాపాడుకోండి. విశ్వాసమును ఏం చేయాలి? కాపాడుకోవాలి. అపోస్తుడైన పౌలు గారితో ఒక ఆయన పౌలు గారిని వెంబడిస్తున్నాడు. ఎవరిని? పౌలు గారిని వెంబడిస్తున్నాడు. పౌలు గారు ఎక్కడికి పరిచర్యకి వెళ్తే అక్కడ పరిచర్యకి వెళ్తున్నాడు. పౌలు గారితో పాటు పరిచర్య చేస్తూ, పౌలు గారికి జత పనివాడుగా ఉంటూ, నిజముగా ఒక చక్కటి విశ్వాసాన్ని కనపరుస్తూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినం ఆయన సేవలో ఉంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే దేమా అని ఒక వ్యక్తి. ఎవరైనా? దేమా. అంటే ఆ వ్యక్తి కొరకు మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, లోకాను మన ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు. మీకేం చెప్తున్నారు? వందనాలు. అంటే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు పౌలు గారు పక్కనే ఎవరున్నారు? దేమా ఉన్నాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? 11వ వచనంలో, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తం నా జత పనివారై ఉన్నారు. దేవుని రాజ్యములో కట్టబడుట కొరకు, సంఘాలు కట్టబడుటలో పౌలు గారితో పాటు ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు? దేమా కష్టపడుతున్నాడు. పౌలు గారికి సంఘముల పట్ల ఏముందన్నాడు? చింత కలిగి ఉంది. ఆ చింతని ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు? దేమా కలిగి ఉన్నాడు. పౌలు గారి సువార్త ప్రకటించవలసిన భారం పౌలు గారికి ఉంది.
అదే భారం ఎవరు కలిగి ఉన్నారు? దేమ కలిగి ఉన్నాడు. ఇటువంటి భారము కలిగిన వ్యక్తి, ఇటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తి, పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి, పౌలు గారితో పాటు ఏ ప్రాంతానికైనా వెళ్ళిన వ్యక్తి. కానీ వినండి, చివరి దినాల్లో ముగింపు సమయం అనొచ్చు దాన్ని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక ఎప్పుడంటే పౌలు గారి యొక్క ముగింపు. పౌలు గారు చివరగా రాసిన పత్రిక ఏదైనా ఉందంటే ఆ పత్రికే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆ చివరి ముగింపులో ఈ దేమ ఏమయ్యాడంటే విశ్వాసములో నుండి తొలగిపోయాడు. అర్థమైందండి? విశ్వాసంలో నుండి ఏమయ్యాడు? తొలగిపోయాడు. ముగింపులో విశ్వాసంలో నుండి తొలగిపోయాడు. కానీ బైబిల్ ఎలా చెప్తుంది, ఏమంటుందంటే కార్యము ఆరంభము కంటే చెప్పండి ముగింపు మేలు. ఆరంభంలో అబ్బో నేను చాలా చేశానండి, చాలా పరిచర్యలో ఉన్నానండి, చాలా గొప్ప ప్రార్థనాపరురాలండి, చాలా ప్రార్థనాపరుణ్ణండి, పరిచర్య పట్ల నాకు ఎంతో చింత కలిగి ఉన్నానండి, పరిచర్య పట్ల నేను ఎంతో ఆశ కలిగి ఉన్నానండి, జోలు లేకుండా కూడా నేను పరిచర్య చేశానండి, దేవునికి స్తోత్రం. దీపాలు పెట్టుకొని కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి సువార్త చెప్పామండి, దేవునికి స్తోత్రం. దీపాలు పట్టుకొని వీధి సువార్తలకు వెళ్ళేవాళ్ళమండి, దేవునికి స్తోత్రం. లైట్లు లేనప్పుడు కూడా మేము సువార్త చేసామండి, దేవునికి స్తోత్రం. ఏ అవసరత కూడా లేనప్పుడు మేము సువార్త చేసాము, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడేంటి? అప్పుడు ఇంత చేశామండి, అప్పుడు ఇంత పరిగెట్టామండి, అప్పుడు ఇంత చేశామండి. ఏమంటే అప్పుడు కూడికలు వస్తే అంతా మేమే ప్రయాసపడేవాళ్ళం. నిజమే, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏదైనా కూడికలు చేస్తుంటే మేమే కష్టపడేవాళ్ళం అండి, మేమే ప్రయాసపడేవాళ్ళం అండి, వంట మేమే చేసేవాళ్ళమండి, అన్నీ మేమే ప్రయాసపడేవాళ్ళమండి, కూడికలకు డబ్బులు ఇచ్చేవాళ్ళమండి, ఎంత ప్రయాసపడడం. సరే మంచిది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ప్రభు ఏమంటున్నాడు? ఆరంభము కాదు, ముగింపు మేలు. ముగింపు ఎలాగుంది? ఇప్పుడు ప్రభు వచ్చే సమయం ఎలాగుంది? ప్రభు జీతం ఇవ్వబోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు, లెక్కలు తేలిస్తాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు దేమ ఆయనతో కలిశాడు, ఆయనతో కలిసి పరిచర్య చేశాడు, ఆయనతో పాటు ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, ఆయనతో నిలబడి వాక్యం బోధించాడు, పౌలు గారితో పాటు శ్రమలు అనుభవించాడు, పౌలు గారితో పాటు ఇబ్బందులు అనుభవించాడు, పౌలు గారు తరచుగా జాగారాలు, కరువులు, ఇవన్నిటినీ కూడా దేమ అనుభవించాడు. ఎంత విశ్వాసం కలిగి ఆయనతో పాటు ఉంటూ పరిచర్య చేస్తున్న దేమ ముగింపు సమయానికి వచ్చేటప్పటికి, ముగింపు సమయం అంటే చివరి టైం, ఆఖరి సమయం. దాన్ని మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? ఆ దినము అంటే ఇది ముగింపు టైం, ముగింపు దినం. ఆ ముగింపు దినము దగ్గర పడే కొలది, ఆ ముగింపు సమయం దగ్గర పడే కొలది దేమ ఎక్కడికి వెళ్ళాడు? చూడండి ఎక్కడికి వెళ్ళాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక ముగింపు టైంలో ఎక్కడున్నాడు చూడండి దేమ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9 చదవండి. నేను చదువుతున్నాను చూడండి. త్వరగా అన్న పాదం పట్టుకోండి. త్వరగా అంటే ఏంటి? ఆ దినము సమీపించుట దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దగ్గరగా ఉంది. రాబోచున్నవాడు త్వరగా రాబోతున్నాడు. ఇది ముగింపు పత్రిక కదా. రైట్, చూడండి. త్వరగా వచ్చుట అంటూ 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. 10వ వచనంలో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చెప్పండి తర్వాత ఏంటి? నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఈ తేమయ్య గాన పరిచర్యను బట్టి వెళ్తే పౌలు గారు ఏమని రాయిస్తారు? దేమ నా యొద్ద నుండి పరిచర్యకు మరొక ప్రాంతానికి వెళ్ళాడు అని రాయిస్తారు. కానీ పౌలు గారు ఏమని రాశారు ఆ మాటని? దేమ ఇహలోకమును స్నేహించి, ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పౌలుతో తిరిగాడు, పరిచర్యలో ఉన్నాడు, పాటలు పాడేవాడు, పరిచర్యకి చాలా కష్టపడేవాడు. కానీ ముగింపు సమయానికి వచ్చేటప్పటికి దేమ విశ్వాసమును కాపాడుకున్నాడా? విశ్వాసములో నుండి తప్పిపోయాడా? అమ్మా సంధ్య, విశ్వాసములో ఉన్నాడా? విశ్వాసములో నుండి తప్పిపోయాడా? వాక్యం వినాలి,
వాక్యం వినండి. విశ్వాసములో నుండి తప్పిపోయాడు, విశ్వాసులను తప్పిపోయాడు. ముగింపు ఎక్కడుంది? తప్పిపోయాడని ఉంది. ముగింపు ఏమని ఉంది? తప్పిపోయాడు, ముగింపులో తప్పిపోయాడు. ఆ దినము సమీపించుట కొలది, ఆ దినము సమీపించుట మీరు మరీ చూచుట కొలది మరి ఏం చేయండి? మరీ ఎక్కువగా చేయండి. మరీ ఎక్కువగా ఏం చేయాలి? విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసంలో స్థిరులవ్వాలి. నానాటికి మనలో విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉండాలి. చెప్పండి, ఏం అభివృద్ధి చెందాలి? విశ్వాసం మనలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలి అని అంటే విశ్వాసాన్ని అభివృద్ధి చేసే దేవుని వాక్యాన్ని నిరంతరము మనం వింటూ ఉండాలి. ఏం వినాలి? విశ్వాసాన్ని పెంచేదేంటి? వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట వల్ల కలుగుతుంది. ఆ వినుట ఎవరి గురించి? క్రీస్తును గూర్చిన మాట వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అంటే ఎంత ఎక్కువగా మనం సహవాసంలో ఉంటామో, ఎంత ఎక్కువగా వాక్యం మనం వింటుంటామో, అలా వినే కొలది మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. విశ్వాసం కలుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన రాకడకి అపేక్షిస్తున్నావని అర్థం. అర్థమైందా? ఇప్పుడు నీకు విశ్వాసం పట్ల కానీ దేవుని సన్నిధి పట్ల కానీ నీకు నిర్లక్ష్యం తగ్గిపోతుందంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాసం తగ్గుతుందంటే నువ్వు ఆయన రాక కొరకు అపేక్షించడం లేదు. అర్థమైందా? ఇప్పుడు జనుల యొక్క పరిస్థితి, ప్రభు వచ్చే సమయానికి జనుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పాడు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం ఒకసారి 26 నుంచి చదువుదాం. చూడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో కూడా జరుగుతుంది. అంతే కార్తీక్? ఏం జరుగుతుంది కార్తీక్? గట్టిగా చెప్పు, మీ అమ్మకి వినబడాలి. ఫోన్లో వాక్యం ఉంటుంది, మీ అమ్మ చెప్పు. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. అంటే నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో యేసు ప్రభు వచ్చే టయానికి కూడా ప్రజలు అలాగే ఉంటారు. అర్థమైంది? ఇంటికి ఎలా ఉన్నారు ప్రజలు? 27 నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవాహు అప్పుడు ఏమైందంటే నోవాహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు జనులు ఎలా ఉన్నారు? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చేసిందంట. అంతలో ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది, వారందరినీ నాశనం చేసును. 28 లోతు దినములలో జరిగినట్లు జరుగును. లోతు దినాల్లో కూడా ఎలా ఉన్నారు? జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అటువంటిప్పుడు అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధములు కురిచి వారందరినీ నాశనము చేసి. ఇప్పుడు చదవండి 30వ వచనం. ఆ ప్రకారమే లోతు దినాల్లో ఎలాగున్నారో ప్రజలు, ఏం జరిగిందో చెప్పాడు. నోవాహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారు, ఏం జరిగిందో చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతుందని చెప్పాడు. అర్థమైందా? నోవాహు దినాలు జ్ఞాపకం చేశాడు, లోతు దినాలు జ్ఞాపకం చేశాడు. ఏంటెందుకు లోతు దినాల్లో పెండ్లి చేసుకుంటున్నారంట, పెండ్లి ఇచ్చుకొని చున్నారు, ఇల్లు కట్టుకొని చున్నారు. అంటే ఇల్లు కట్టుకోవడం తప్ప, పెండ్లి చేసుకోవడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప అయితే అసలు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనే. అసలు గృహం కట్టుకోవడం తప్ప కాదు. గృహం కట్టుకోవాలి, వివాహాలు చేసుకోవాలి, కరెక్టే. కానీ అప్పుడున్న ప్రజలు ఎలాగున్నారు అని అంటే ఆయన మాటకు వినేవారుగా లేరు. ఒక మాటలు చెప్పాలంటే ఆయన మాటకు చెవియొగ్గేవారుగా లేరు, విశ్వాసానికి లోబడేవారుగా లేరు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి
లోబడేవారుగా లేరు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కూడా ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ప్రభువుని నమ్మిన వారు కూడా వాక్యానికి లోబడని వారుగా ఉన్నారు. ప్రభువుని నమ్మలేని వారు అలాగే ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేయండి. ప్రభువుని నమ్మిన ప్రజలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన మాటకు లోబడేవారుగా లేరు. విశ్వాసానికి ఎవరు లోబడడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాటని ఈ రోజున పెడచెవిన పెట్టేశారు. అర్థమైందా? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కానీ ఆయన మాటల పట్ల ఆసక్తి లేని ప్రజలుగా ఉన్నారు. ఆయన మాటలంటే ఆసక్తి లేదు, ఆయన వాక్యం అంటే ఆసక్తి లేదు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు, సహవాసం అంటే ఆసక్తి లేదు. కానీ ప్రభు ఇలా చెప్పాడు, ఆ దినము సమీపించుట కొలది మీరు మరీ ఎక్కువగా కూడుకోండి, మరీ ఎక్కువగా కూడుకోండి. ఎందుకంటే ఆ దినము సమీపించుట కొలది కొందరు సహవాసాన్ని విడిచిపెడతారు, కొందరు ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెడతారు, కొందరు విశ్వాసులను తప్పిపోతారు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నోవాహు దినాల్లో జరిగినట్లుగానే ప్రజలు ఉన్నారు, లోతు దినాల్లో ఉన్నట్లుగానే ప్రజలు ఉన్నారు. కానీ ఆ దినము మరీ సమీపంలో ఉన్నది. కనుక మీరు మాత్రం ఎలా ఉండండి? జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎంత సంపాదించుకున్నాం అన్నదాన్ని ఎక్కువగా ఆధారం చేసుకుంటున్నారు. ఎంత సంపాదించుకున్నాం ఇలా అంటాడు. ఏమంటాడంటే యాకోబు పత్రికలో, ఒకానొక పట్టణమునికి వెళ్ళి వ్యాపారం చేసి ధనము సంపాదించుకుందాం వారలారా అని అన్నాడు. అంటే సంపాదించుకోవడం అనేది కోసం కాదు, కానీ అక్కడ ఏమంటాడంటే ఆయనకి వేరుగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. అర్థమైంది? ఆయనకు వేరుగా ఉండి ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ ఆయనకి వేరుగా ఉండి మనం ఏది చేసినా ఎంత సంపాదించినా కానీ వినండి, ఇవన్నీ ఒక రోజున చెప్పండి కాలిపోతాయి. ఇంకో మాట చెప్పనా, ఇవేవి వెనకాల రావు. మీకు అర్థమవుతుందా? ప్రయాసపడి చెమట కార్చి కష్టపడిపోయి అంతా చేసేసిన తర్వాత యేసుప్రభు దగ్గరికి ప్రభు వచ్చిన తర్వాత మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఏది మన వెంట రావు. ఇవేవి అక్కడ కనబడవు. కానీ ఒకటి కనబడుతుంది. ఏం కనబడుతుందో తెలుసా? నువ్వు సంపాదించిన దాంట్లో దేవుని పరిచర్యకి ఎంత వాడవు అన్నది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ నేను 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాను ప్రభు అంటే ఆయన ఏమంటాడు? అయితే ఏటా అంటాడు, అయితే ఏటి అని అంటాడు. నేను 5 ఎకరాలు కొన్నాను ప్రభు అంటే ఏమంటాడు? సరే కొన్నాను అంటున్నావు, ఏది వెనక్కి తిరిగి చూడు ఉందేమంటాడు. గంగక్క ఏమంటాడు? నేను కష్టపడి రేగి చెట్టు కట్టాను ప్రభు అంటే ఆయన ఏమంటాడు? ఏది రేగి చెట్టు ఏదంటాడు. నేను కష్టపడి కొబ్బరి తోట కొన్నాను సువార్తమ్మ గారు అంటే ఏమంటాడు? ఏది కొబ్బరి తోట ఏదని అడుగుతాడు. ఇవేవి అక్కడికి రావు. కానీ ఏవి లెక్కలోనికి వస్తాయి? ఇక్కడ ఉండగా దేవుని పరిచర్యలో మనం ఎంత సహకరించాం, దేవుని సేవలో ఉంటూ మన సమయాన్ని ఎంత ఖర్చు పెట్టాం, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని ఎంతగా దేవుని పనిలో మనం ప్రయాసపడ్డాం, ఆరోగ్యాన్ని ఎంత వినియోగించాం, మన శక్తిని ఎంత వినియోగించాం, మన ధనాన్ని దేవుని పరిచర్యలో ఎంత వాడాం. ఇవి అక్కడ ప్రభు తేల్చేవేంటి? ఇవి తేలిస్తాడు, ఇవి అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా సువార్తమ్మ, ఇచ్చావు ప్రభా, సరే నీ ఆరోగ్యాన్ని ఎంత దేవుని పనిలో వాడావు. నీకు ధనం ఇచ్చాను కదా, ధనం ఇచ్చావు ప్రభా, సరే దాన్ని దేవుని పనిలో ఎంత వాడావు. నీకు బలం ఇచ్చాను, ఆ బలాన్ని దేవుని పనిలో ఎంత వాడావు. నీకు సమయాన్ని ఇచ్చాను, ఆ సమయాన్ని దేవునిలో ఎంత వాడావు. అక్కడ పిన్ టు పిన్ ప్రతి లెక్కలు వచ్చేస్తాయి. అర్థమైందా? ఇక్కడ కంప్యూటర్ల కన్నా అక్కడ కంప్యూటర్లు మామూలుగా ఉండవు, పిన్ టు పిన్ వస్తాయి. ఎక్కడైనా కాలిక్యులేటర్లో తేడా వస్తుందేమో కానీ అక్కడ కాలిక్యులేటర్లు ఏం తేడా రాదు. ఖచ్చితంగా ఇంచు కూడా తేడా ఉండదు. అర్థమైందా? మనం ఏం చేసినా ఎటు అటు తేడా వస్తుంది, కానీ అక్కడ రాదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతాడు, నువ్వేం చేసావు, ఎంతగా నీ విశ్వాసమును కాపాడుకున్నావు అని ప్రభు అక్కడ అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇల్లు కట్టుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, అమ్ముచు, కొనుచు ఇలా ఉన్నారు కదా. మరి వీళ్ళు సమయాన్ని ఎవరికి ఇవ్వడం లేదు? ప్రభుకి ఇవ్వడం లేదు. ధనాన్ని ఎవరికి ఎలా ఖర్చు పెట్టడం లేదు? దేవుని పనిలో ఖర్చు పెట్టడం లేదు. విశ్వాసమును ఏం చేయడం లేదు? కాపాడుకోవడం లేదు. వాక్యానికి ఏమి ఇవ్వడం లేదు?
వాక్యానికి చెవి ఇవ్వడం లేదు. మరి ఇలా ప్రయాసపడి దీనంతటి కూడా అక్కడికి ఏమవ్వదు, అక్కడికి రాదు. ప్రభు ఇలా అన్నాడు, మీ ధనమును ఎక్కడ కూర్చుకోకండి, మీ ధనాన్ని ఆయన ఎక్కడ కూర్చోండి, పరలోకంలో కూర్చుకోండి అని చెప్పాడు. ఎలాగెళ్తుంది పరలోకం? ఆలోచన చేయండి. అసలు ఇక్కడ మనం సంపాదించుకున్న ధనం గంగక్క అక్కడికి ఎలా వెళ్తుంది? ధనరాజు గారు ఏమైనా అట్టుకుని వెళ్తారా? అవదు. పోలు ఇక్కడ ఏమైనా బ్యాంకులో వేస్తే అక్కడ ఏమైనా బ్యాంకులోకి వస్తాయా? అలా ఉండదు. కానీ ఇక్కడ ధనం అక్కడికి ఎలా వెళ్తుంది? అందుకే ప్రభు చెప్పాడు, ఇక్కడ మన ధనాన్ని దేవుని పనిలో వాడాలి, దేవుని పరిచర్యలో మనం వాడాలి. అలా దేవుని పరిచర్యలో మనం వాడినప్పుడు ఇదంతా అక్కడికి ఏమవుతుందో చెప్పండి, తేలుతా ఖచ్చితంగా తేలుతా. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి, ముగింపు సమయానికి నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రభు వచ్చే సమయానికి ఆదామా నువ్వెక్కడా అని అడిగాడా లేదా? ఆదామా నువ్వెక్కడ అంటే ఏమన్నాడు? చెట్టు చాటున దాక్కున్నా. మరి ముందు ఎలా ఉన్నాడు? ధైర్యంగా నిలబడ్డా. కానీ ఆదామా నువ్వెక్కడ అని అడిగేటప్పుడు ఎక్కడున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. ప్రారంభంలో దేమా ఎక్కడున్నావు? ఒకవేళ దేమాల అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఏమంటాడు? దేమా ఎక్కడున్నావు అంటే మేము పలానా ఊర్లో ఉన్నాం. ఏం చేస్తున్నావు? పరిచర్లో ఉన్నాం. కార్తీక్ ఎక్కడున్నావు? పరిచర్లో ఉన్నాను. ఇప్పుడే ప్రసంగం అయింది, ఇప్పుడే వాక్యం అయింది, ఇప్పుడే పౌలు గారు వాక్యం చెప్పారు, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నారు. పరిచర్య అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు దేమ. కరెక్ట్గా ముగింపు సమయానికి వచ్చేటప్పటికి దేమ నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నా? లోకాశల్లో ఉన్నాను, లోకాన్ని స్నేహించాం. ఎక్కడున్నావు దేమా? బారులో ఉన్నాను అని ఉంటాడేమో. ఒకవేళ ఎక్కడున్నావు దేమా? రోడ్డు మీద తిరుగుతున్నాను. అదేంటి, నువ్వు పరిచర్లో ఉండాలి కదా. పరిచర్యను విడిచిపెట్టేశాను. మరి ప్రారంభం పరిచర్య, ముగింపు లోకంలోకి వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగినట్లుగా ముగింపులో ప్రభు మనల్ని ఎలా అడుగుతాడు? అమ్మ అన్నావజ్రం నువ్వు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు అనాలి, ప్రభువా నువ్వు అప్పగించిన పరిచర్యలోనే నేనున్నాను, నువ్వు నాకు అప్పగించిన పరిచర్యలోనే నేనున్నాను. అమ్మ గంగా ఎక్కడా అని అంటే ఏమనాలి? ప్రభువా నువ్వు నాకు అప్పగించిన దేవుని సన్నిధిలోనే నేనున్నాను అని ప్రభు మన ముగింపు చూస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయండి. అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇంతవరకు ఆదివారం, శుక్రవారం, మంగళవారం రాత్రి కూడుకున్నాం. ఇప్పుడు ఏమనాలి? అయ్యా ప్రభు వచ్చిన సమయం దగ్గర పడింది, ఇంకొక రోజు పెంచండి, ఇంకొక రోజు పెంచండి. దేనికి? కూడుకోవడానికి ఇంకొక రోజు అవకాశం ఉంటే పెంచండి. ఇదిగో అయ్యా ఇంతవరకు నేను పరిచర్యకి ఇంతవరకు సహకారం చేయగలిగాను, ఇదిగో ఎప్పటి నుంచి నేను మరింత ఎక్కువగా చేయగలుగుతాను. లేదంటే ఇప్పటి వరకు నేను ఈ పనిలో ఇంతవరకు పాలు పంపులు పొందాను, కానీ ఇక్కడి నుంచి ఇంకా నేను బాధ్యతలు తీసుకుంటాను. ఎందుకంటే ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఏమన్నాడు? మరి ఎక్కువగా చేయండి. ఇప్పటి వరకు వినాలి, అందరూ వాక్యం వినాలి. మీరు ఎలా తిరగండి? మీ ముగ్గురు ఎలా తిరగండి. వాక్యం వాళ్ళ మొఖం మీరు చూస్తున్నారు, కానీ మీరు నా మొఖం చూస్తలేదు. ఇప్పటి వరకు ప్రభు మనకి ఏం అప్పగించాడో దాని విషయంలోనే మనం మరింత ఎక్కువగా స్పీడ్ పెంచాలి. ఏం చేయాలి? స్పీడ్ పెంచాలంటే అర్థం ఇంకా మనం ఎక్కువగా ఇంకా ఎక్కువ భారం కలిగి ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, ఏమన్నాడు? సమాజముగా కూడిట మానద్దన్నాడా? సమాజముగా కూడిట మానక అంటే మనం నిరంతరం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో, కార్తీక్ ఆడికి రెఫరెన్స్ నాకు చూపించాలి, ఎక్కడికి వెళ్ళకు. ఆ దినము సమీపించడం కొలది మీరు మరీ ఎక్కువగా ఏం చేయండి? కూడుకోండి. అంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఎక్కడికి వస్తున్నాం? ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎప్పుడైతే నిరంతరం దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, మనం దేవుని సన్నిధి కూడుకున్న తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు మనం దేన్ని పొందుకుంటున్నాం? ఏం పొందుకుంటున్నాం తెలుసా? వాగ్దానాలు పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. కానీ బైబిల్ ఎలా చెప్తుంది? ఆయన కృపను పొందుకుంటాం. చెప్పండి, ఏం పొందుకుంటాం? కృప. ఆయన కృపను మనం పొందుకుంటాం. చూడండి ఒక మాట, ఎక్కడున్నారు? ఏ పత్రికలో ఉన్నారు మీరు? తిమోతికి 2వ పత్రికలో ఉన్నారా? తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చూడండి.
ప్రభువు నీ ఆత్మకు తోడైండును గాక, కృప మీకు తోడైండును గాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి పత్రిక చదవండి. ప్రతి పత్రిక చివరిలో ఏముంటుంది తెలుసా? ఆయన కృప మీకు తోడై ఉంటుంది. ఆయన కృప మీకు తోడై అంటే కూడి వచ్చిన ప్రతిసారి మనం ఏం పొందుకొని వెళ్తున్నాం చెప్పాలి? ఏం పొందుకొని వెళ్తున్నాం? కృపను పొందుకొని వెళ్తున్నాం. ఇప్పుడు మనం కూడుట, సమాజంగా కూడుట ఏం చేయమన్నాడు? మానద్దు. మరి ఎక్కువగా అంటే అర్థం ఏంటి? మరి ఎక్కువగా కూడుకుంటాం, ఏం పొందుకుంటాం? కృప. అంటే కూడుకుంటున్నాము అంటే, ఎక్కువగా కూడుకుంటాం అంటే అర్థం ఏంటి? కృపలో మనం వర్ధిల్లుతున్నాం. కృపలో ఏమవుతున్నాం? వర్ధిల్లుతాం. ఎప్పుడైతే కృపలో వర్ధిల్లుతున్నామో, వినండి, కృపలో వర్ధిల్లిన వాడు ప్రభు పని కొరకు ప్రయాసపడతాడు. కృపలో వర్ధిల్లిన వాడు ఏమవుతాడు? ప్రభు పని కొరకు ప్రయాసపడతాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను? అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన, దేవునికి స్తోత్రం, నాకు అనుగ్రహించబడిన ఆయన కృప. ఆ కృప మన ఎక్కడ దొరుకుతుంది? సన్నిధిలో దొరుకుతుంది. ఇప్పుడు ఆయన ఆ దినము సమీపించడం కొలది మనం ఏం చేయమన్నాడు? ఎక్కువగా కూడుకుని అంటే ఎక్కువగా ఏం పొందుకుంటాం? కృపను పొందుకుంటాం. చదవండి. అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. అంటే అర్థం ఏంటి? నేను ఎక్కువగా దేవునితో సహవాసం చేశాను. చెప్పండి. తర్వాత ఎక్కువ కృపను పొందుకున్నాను. తర్వాత ఎక్కువ ప్రయాసపడ్డాను. హల్లెలూయా. ఎక్కువ కూడుకున్నాం, ఎక్కువ కృపను పొందుకున్నాను, ఎక్కువ ప్రయాసపడ్డాను. అర్థమైందా? అప్పుడేమన్నాడు? ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అర్థమైందండి? పౌలు గారు ఏమంటారు? ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి. మరి ఎక్కువగా కూడుకోండి అంటే అర్థం ఏంటి? కూడుకుంటే మనకి ఏం కలుగుతుంది? దేవుని కృప. దేవుని కృపను పొందుకుంటాం. దేవుని కృపను ఎక్కువగా పొందుకున్నవాడు ఎక్కువగా ఏమవుతాడు? ఎక్కువ ప్రయాస. ఎక్కువగా కూడుకొనుట, ఎక్కువ కృపను పొందుకుంటా, తర్వాత ఎక్కువ ప్రయాసపడుట. ఇప్పుడు ఈ ప్రయాస ఏం కాదు. 58 చదవండి. 58. నా ప్రియా సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదు. చూసారా? మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. ఏంటి? ఎవరిది? అండి, ప్రభు కార్యాలయందు ఎలా ఉండమన్నాడు? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు ఏం కాదు, వ్యర్థం కాదు. కాబట్టి మీరు స్థిరులుగాను కదలని వారిగాను ప్రభు కార్యాలయందు ఎలా ఉండండి? అమ్మ ప్రభు కార్యాలయందు ఎలా ఉండండి? ఆసక్తులై ఉండండి. ఆసక్తులై ఉండండి. ఇప్పుడు మీకు ఏ ఆసక్తి ఉంది? అది కడవరకు అదే ఆసక్తి మీకు ఉండును గాక. మొన్న మీకు ఏ ఆసక్తి ఉంది? అంతకుముందు మీకు ఏ ఆసక్తి ఉంది? ఇప్పుడు ఏ ఆసక్తి? ఆసక్తి తగ్గుతుందా? చెప్పండి. పెరుగుతుందా? ఆసక్తి మీలో పెరుగుతూ ఉండాలి. అది ఎప్పుడు మీలో పెరుగుతుంది? ఆయన ఎక్కువ కృపను మీరు పొందుకుంటే. ఎక్కువ కృపను ఎప్పుడు పొందుకుంటాం? మరీ ఎక్కువగా కూడుకుంటా. అంటే ఆ దినము సమీపించుడు కొలది మరీ ఎక్కువగా కూడుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి. అర్థమైందా? నేను ఎలా అంటున్నాను? ప్రభు రాబోతున్నాడు. అందరూ వినండి. ప్రభు రాబోతున్నాడు. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది నువ్వు ఎరిగితే ఆ దినం సమీపించుట కొలది మరీ ఎక్కువగా కూడుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట
వినండి, నిన్న ప్రభు నాకు ఈ వచనాన్ని ఇచ్చాడు. 1 కొరింథీ 15:58 ఈ వచనాన్ని ప్రభు ఇచ్చాడు. ప్రభు నాతో ఈ వచనంతో ప్రభు మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వచనంలోంచి ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావని. అప్పుడు ఆ వచనం నేను చదివాను. చదివితే ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, వ్యర్థం కాదు, ఇది ఎరగండి. ఇది ఎరిగి స్థిరులుగాను కదలని వారిగాను ప్రభు కార్యాలయందు ఎప్పటికీ ఆసక్తులకై ఉండండి. మొన్న సంవత్సరాలు మీరు ఏ ఆసక్తి ఉందో ఇప్పుడు ఆ ఆసక్తికి మించిన ఆసక్తి మీలో కలుగును గాక. అర్థమైందా? దేమ ప్రారంభంలో ఎలా ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ ముగింపు చెప్పండి, ముగింపు ఆసక్తిలో లేదు. అర్థమైందా? ఈరోజు మీకు ఆసక్తి ఉందా? దేవుని కార్యాలయందు ఉంది, హల్లెలూయా. కానీ దాన్ని పాడు చేసుకోకండి. కార్యాలయం ఏం కలిగి ఉండండి? ఆసక్తి కలిగి ఉండండి. కాబట్టి ఎలా ఉండద్దు అన్నాడు? ఆసక్తి కలిగి ఉండండి. ఎలా ఉండద్దు అన్నాడు? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 11వ వచనం. అక్కడ మాట ఉంది చూడండి, మందులైనందున అని అన్నాడు. ఏం కాకూడదు? మందులు కాకూడదు. అర్థమైంది? ఏం కాకూడదు? మందులు కాకూడదు. రోమపత్రిక 12వ అధ్యాయం. పన్నెండు 11 ఇక్కడ. అది 5:11, ఇది 12:11. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత. దేవునికి స్తోత్రం. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు ఏం కలిగి ఉండండి? అదండి, ప్రభు రాబోతున్నాడు. ఆ దినము సమీపించుట కొలది మీరు మరి ఎక్కువగా ఆత్మ తీవ్రత కలిగి నడుచుకోండి. అర్థమైందా? ఆ దినము సమీపించుట కొలది మనం ఎరగవలసింది ఏంటి తెలుసా? ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఒకటి, మనం ఎరగవలసింది ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. మనం ఉండవలసింది ఆత్మయందు తీవ్రత. అర్థమైందా? కాబట్టి ప్రభు వచ్చే సమయానికి మీరు ఎక్కడ ఉంటారు? అక్క, అమ్మా, గంగా ఎక్కడ ఉన్నామంటే అప్పుడు ప్రభు పిలిస్తే అక్కడ ఉన్నాను. ప్రభా నీ సన్నిధిలోనే నేను ఉన్నాను. అమ్మా సారోన్ గారే కదా, పేరు మర్చిపోతున్నాను. సారోన్ గారు ఎక్కడ ఉన్నారండి? హైదరాబాద్లో ఉన్నాను ప్రభు. ఎక్కడున్నాను? హైదరాబాద్లో ఉన్నాను ప్రభు. అమ్మ మరియమ్మ గారు ఎక్కడ ఉన్నారు? కాపులిపాలెంలో ఉన్నాను ప్రభు అనకూడదు అప్పుడు. అర్థమైందా? సువార్తమ్మ గారు ఎక్కడ ఉన్నారంటే నీ సన్నిధిలో ఉన్నాను ప్రభు. అర్థమైందా? నీ సన్నిధిలో ఉన్నాను ప్రభు. ఆయన ఏ సమయమందు ఏ గడిలో వస్తాడు ఎవరికి తెలియదు. కాబట్టి నిత్యము ఆయన యందు ఆసక్తి కలిగి మనం ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ వారమే కదక్క మానేచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరిని? గంగాక్కని. మరియమ్మ గారిని ఏమన్నారండి? ప్రతి వారం వెళ్ళిపోతుంది, ఈ వారం మానేచ్చు కదా అని అన్నారు. అప్పుడు వెంటనే ఏమనాలి? రోజు తిన్నావు కదా అని మానేస్తున్నావు ఒక పూట. అలా నేను మానలేను, ఎందుకంటే నా ప్రభు వాక్యం నేను వినాలి. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి నేను ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నేను ఆయన సన్నిధిలో ఉండాలి. ఎవరైనా ఆపడానికి ప్రయత్నం చేసినా మనం చెప్పాలి, ఏమండి గతం లేదో నిర్లక్ష్యంగా ఉన్నాను నేను, ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉండవలసిన పని లేదు, నా ప్రభు రాబోతున్నాడు. గతంలో నేను దేవుని పని పట్ల అంత ఆసక్తి కలిగి లేనండి, కానీ ఇప్పుడు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఒకప్పుడు దేవునికి ఏ విషయంలోనైనా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, కానీ ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు నేను లేనండి. ఎందుకు లేవు? నేను దేవుని కృపను పొందుకుంటున్నాను. దేవుని కృపను నేను ఎంత పొందుకుంటున్నానో నాలో అంత ప్రయాస అనేది పెరిగింది. దేవుని పని పట్ల నాకు ఏం పెరిగింది? ప్రయాస వ్యర్థం కాదన్న సంగతి నాకు తెలిసింది. ఆత్మయందు నేను తీవ్రత కలిగి ఉన్నాను. నేను మాట చెప్తాను, ఆత్మయందు తీవ్రత కలిగిన వారు కనిపిస్తారా? కనిపిస్తారా? ఆత్మయందు తీవ్రత కలిగిన వారు దొరికేస్తారు. ఆత్మయందు తీవ్రత లేని వాళ్ళు కూడా దొరికేస్తారు. ఎందుకు? వెళ్దాంలే, ఇంకా పాటలు
అవలేదు, ఇంకా పాటలు అవ్వలేదు, ఇంకా వాక్యం ప్రారంభించలేదు, వెళ్దాములే అంటే వీళ్ళకి ఏమి లేదు, ఆత్మయందు తీవ్రత లేదు. మరి వీళ్ళే స్టార్టింగ్లో ఎలా ఉంటారు? అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళే, అందరికంటే ముందు వచ్చి సాపలేసేది వీళ్ళే, అందరికంటే ముందు వచ్చి లైట్లు ఆన్ చేసేది వీళ్ళే. మరి ఇప్పుడు అంటే అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదండి. ఆసక్తి విషయాలు ఏమయ్యారు? మందులయ్యారు. అది వద్దన్నాడు ప్రభు. నేను వచ్చే సమయానికి ఇలా ఉంటారు, అలా మీరు ఉండకండి. అర్థమైందా? కాబట్టి ఆయన వచ్చే సమయానికి మీలో ఎవరు మందులుగా కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగిన వారే నడుచుకునే కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించిన గాక. అర్థమైందండి? కాబట్టి కుడిమికి ఎడమకు చూడకండి. ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలో, ప్రభు మనకు అప్పగించిన దాంట్లో మన నమ్మకంగా కొనసాగిపోతే ఖచ్చితంగా ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇవ్వాలనుకున్న బహుమానాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. యేసు ప్రభు అంజూరపు చెట్టుని చూశాడు. అంజూరపు చెట్టుని చూస్తే ఆ చెట్టుకి ఏమి లేవంట, ఒక్క ఫలం కూడా లేదు. కానీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టుని చూశాడు. ఆ అంజూరపు చెట్టుకి అప్పుడు దాకా ఫలాలు ఉన్నాయి, ఆయన చూసేటాయన ఫలాలు పోయినాయి. చూస్తారా మాట? చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలిపోయాయంట. అంజూరపు కాయలు ఏమయ్యాయి? రాలిపోయాయి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో అంజూరపు చెట్టుకి ఏమి లేవు, అసలు కాయలే లేవు. కానీ ఇక్కడ అప్పుడు వరకు కాయలు ఉన్నాయి, అప్పుడు వరకు ఫలాలు ఉన్నాయి, ఆయన చూసేటాయనికి రాలిపోయాయి. అప్పుడు నేను అంటాను, ఇప్పుడు వీళ్ళిద్దరు సమానమా, ఏమైనా తేడా ఉందా? యేసరత్నం గారు, ఎందుకు సమానం? మరి ఇక్కడ కాయలు ఉన్నాయి కదా, కాయలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఎందుకు మరి ఇద్దరు సమానం ఎందుకు అయిపోయారు? చూసేటాయనికి అప్పుడు దాకా దీనికి మొత్తం కాయలు లేవు, దీనికి కాయలు ఉన్నాయి. చూసేటాయనికి ఉన్న కాయలు కూడా రాలిపోయాయి. ఇప్పుడు రెండో ఒకటి అయిపోయాయి. అలాగే యేసుప్రభు వచ్చే సమయాన్ని కూడా చాలామంది ఇప్పుడు ఆసక్తి కలిగి, ఇప్పుడు దేవుని పని కలిగి, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి, ఆయన పనిలో డబ్బులు ఖర్చు పెట్టి, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరిగెట్టి ఇంత చేసిన వాళ్ళు కరెక్ట్గా ఆయన వచ్చే సమయానికి దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళినట్టుగా ముగింపు, అంజూరపు ఆకులు కాయలు రాలినట్లుగా మీరు ఎవరు ఉండకుందురుగాక. అది ప్రభు యొక్క మధ్యాహ్నం మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ దినము సమీపించుడు కొలది. అర్థమైందండి? ఆ దినము సమీపించుడు కొలది. ఇలా అనాలి మేము. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను నా కుటుంబం యెహోవా తప్ప ఇంకెవరిని సేవించం అన్నాడు లేదా యెహోషువ? అంటే ఒక తీర్మానం మనకు రావాలి. ఏంటంటే, ఏమంటే నేను అది చేయను. ఎందుకు చేయు? నా ప్రభు రాబోతున్నాడు, నేను అలా నడుచుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అవసరమైతే ఆకలి దప్పుకుతోనైనా ఉంటాం, అవసరమైతే ఆకలితోనైనా ఉంటాం, అవసరమైతే ఏది ఉన్నా ఏది లేకపోయినా నా ప్రభు నన్ను పోషిస్తాడు. ఈ విషయంలో మాత్రం నేను ఇటువంటి కార్యక్రమం చేయనండి అని ఒక తీర్మానం మనలో కలుగును గాక. అర్థమైందా? నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చేయకపోయినా దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలకి ఎవరినైనా నడిపించినా దానికి కూడా లెక్క అడుగుతాడు. మీకు అర్థమైందా? నేను చేయడం లేదు కదండి, నేను తినడం లేదు కదండి అని అంటే అసలు దాన్ని ప్రోత్సహించావు, దాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమైంది గంగక్క? కాబట్టి మనం విశేషమైన జాగ్రత్త కలిగి నడుచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ముగింపు దినాలలో ఉన్నాం. ముగింపు ముగింపు ఎక్కడుంది? ప్రారంభం ఎక్కడుంది? ప్రభు సన్నిధిలో. ముగింపు ఎక్కడుంది? లోకంలో. అంజూరపు ఆకులు చివరికి ఏమయ్యాయి? చూసే టైం, ఆ టయానికి రాలిపోయాయి. అలా మనల్ని అయ్యో అన్నవాజుడు ఇప్పటి వరకు సేవలోనే ఉంది, ముగింపు దినాలు వచ్చేటప్పటికి ఎందుకు ఇలాగ అయిపోయింది, సంధ్య బాగానే ఉంది మొన్నటిదాకా, ముగింపు దినాలు ప్రభు వచ్చేటప్పటికి ఏంటి ఇలాగైంది, కార్తీక్ ఎలా ఉన్నాడు మొన్నటిదాకా, ఈ చివరి టైం వచ్చేటప్పటికి ఎందుకు ఇలా ఫలం కోల్పోయారు అనేటట్లుగా ఉండకూడదు. ఇప్పుడు ప్రభు వస్తే అందరూ ఎత్తబడతారండి. ఎత్తబడతాం లేదా? ఎందుకు ఎత్తబడతాం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచా కూడా మనం అందరూ ఎత్తబడతాం. రైట్, ఎత్తబడతాం మంచిదే. కానీ ఎత్తబడిన తర్వాత ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు.
ఆయన మెప్పునిస్తాడు, మహిమనిస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ఆ ఇచ్చే సమయానికి నువ్వు ఎక్కడున్నావు అన్నది ప్రభు చూస్తాడు. ఎంత ఫలించావన్నది ప్రభు చూస్తాడు. కాబట్టి ఆ విషయంలో మనం ఫలం కోల్పోవడానికి ఒకవేళ మనల్ని ఎవరు ప్రేరేపించిన వాళ్ళను కూడా అవసరం పక్కన పెట్టి మనం ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. మోసే కోసం ఇలా రాయబడింది ఏమని? మోసే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన నిందలు అనుభవించుటే గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన బహుమానం మీద దృష్టి ఉంచెను అని అన్నాడు. కలగబోయే బహుమానం మీద ఏముంచాడు అంటే కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచి ఒక 10, 20, 30, 40 సంవత్సరాలు కలిగే ఆనందాన్ని కూడా పక్కన పెట్టాడంట. అంటే అతని దృష్టిలో ఏది గొప్ప? బహుమానము గొప్ప. అర్థమైందండి? ఆ బహుమానం మీద మీరు అందరూ దృష్టి పెడుదురుగాక. అవసరమైతే ఆ బహుమానం కొరకు మనం అందరూ ప్రయాసపడాలి. పౌలు గారు అన్నారు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను, బహుమానం కొరకు పరిగెత్తుచున్నాను. కాబట్టి బహుమానం కొరకు పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారు? అందరూ ఉన్నట్టుగా ఉండరు. ఇప్పుడు పరిగెట్టాలనుకోండి, పరిగెట్టే వాళ్ళకి ఎలా ఉండాలి? పొట్ట. భాస్కర బాబా ఎలా ఉందనుకోండి, ఎలా ఉంటుంది పొట్ట? పని అవదు. ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఖచ్చితంగా సన్నగా ఉండాలి. అప్పుడు వాళ్ళు మనం అంటాం, బాబు కడుపు నిండా తినరా అంటే ఏమంటారు? కడుపు నిండా తింటే పొట్ట వచ్చేది. పొట్ట వచ్చేది ఏమైంది? నేను సరిగా పరిగెట్టలేను. అంటే సరిగా పరిగెట్టకపోతే ఏమైంది? నాకు బహుమానం రాదు. అంటే బహుమానం కొరకు తన శరీర విషయంలో ఏం కలిగి ఉన్నాడు? జాగ్రత్త కలిగి ఉన్నాడా లేదా? అందుకన్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో గొప్ప ప్రయోజనం అని చెప్పాడు. కాబట్టి లోకంలో ఉన్న వారందరూ సాధకం చేస్తున్నారు, వాళ్ళు ఈ భూమి మీద ఉండే బహుమానాల కొరకు. కానీ మనం చేస్తున్న సాధకం ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు కాదు, ప్రభు వచ్చినప్పుడు మనకి ఇవ్వబోయే బహుమానం కొరకు. మన దృష్టి బహుమానం, మన పరుగు బహుమానం, మన ఆలోచన బహుమానం. కాబట్టి దాని కొరకు మనం ప్రత్యేకమైన అనుభవాలు గుండా ప్రత్యేకమైన సన్నిధులు నిరంతరం గడుపుతూ ఆయన వాక్యాన్ని వింటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీరందరూ ముందుకు కొనసాగే వారికి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన. ఈ మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడారు. ప్రభు నన్ను ఆదరించారు, నాకు హెచ్చరిక ఇచ్చారు. నేనేం చేయాలి అని నా ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు. ప్రభు నన్ను ఆయన సన్నిధిలో ఉండమంటున్నారు. ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా నేను కృపను పొందుకుంటాను. ఆ కృప నన్ను ప్రయాసపడేటట్లుగా చేస్తుంది. ఆ కృప నన్ను నూతన అనుభవాలు కూడా నడిపిస్తుంది. ప్రభు రాబోతున్నాడు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, ప్రభు వచ్చినప్పుడు ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మీరు ప్రయాసపడండి అని ప్రభు చెప్తున్నాడు. ఆసక్తి విషయంలో మందులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి నడుచుకోమని ప్రభు చెప్తున్నాడు. ప్రభు, ఈ మధ్యాహ్నం నాతో నువ్వు మాట్లాడావు, ఈ మధ్యాహ్నం నన్ను దర్శించావు. అయ్యా నాయనా, నోవాహు దినములలో, లోతు దినాల్లో ఉన్నట్లుగా మనుషులు పెండ్లి ఇచ్చుచు, అయా ఇల్లు కట్టుకొనుచు, స్థలములు అమ్ముచు, స్థలములు కొనుచు, అయా విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టి వారు నాయన ఉంటారనే సంగతిని మాకు తెలియచేశారు. అటువంటి దినాల్లో మేము ఉన్నాం. కనీసం మేమైనా విశ్వాసాన్ని కాపాడుకొని అయా ప్రభా, మీరు వచ్చే సమయానికి అంజూరపు కాయలు రాలిపోయిన వారిగా కాకుండా మంచి ఫలములు ఫలించే వారికి ఉండడానికి సహాయం చేయండి. ముగింపు దినాలలో దేమ లోకంలో ఉన్నట్లుగా, ముగింపు సమయంలో అంజూరపు కాయలు రాలినట్లుగా అటువంటి అనుభవాలు మేము ఎవ్వరూ ఉండకుందుముగాక. మీ కృపచేత మమ్మల్ని ప్రత్యేకపరచండి, మీ శక్తి చేత మమ్మల్ని నడిపించండి, ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించండి. ఈ మధ్యాహ్నం ప్రభా, మీరు మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. అందరూ నడిచినట్లుగా మేము నడవక, అందరూ ఆలోచించినట్లుగా మేము ఆలోచించక, అయ్యా అందరూ ప్రయత్నించినట్టుగా మేము ప్రయత్నించక. ఎందుకంటే వారి ఉద్దేశం వేరు, మా ఉద్దేశం వేరు. వారి ప్రయత్నాలు వేరు, మా ప్రయత్నాలు వేరు. వారి పరుగు వేరు, మా పరుగు వేరు. మా యొక్క గురి వేరు, వారి గురి వేరు. అవును ప్రభా, మేము బహుమానం కొరకు దృష్టి ఉంచాం, బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ గొప్ప బహుమానాన్ని మేము పొందబోతున్నాం. అయ్యా, ఆ బహుమానం కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అయ్యా నాయన, మమ్మల్ని మరింత ముందుకు నడిపించండి. ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీ కృపతో నింపమని
అయ్యా ప్రభు, ఎవరైతే బలహీనతలు బట్టి, అనారోగ్యాలు బట్టి నీ సన్నిధికి రాలేకపోయారో అయ్యా ప్రభా, నాయన నీ బిడ్డలు నాయన రేపటి ఆదివారానికి సిద్ధపడి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మేరీరత్న గారు నాయన బలహీనతతో బాధపడుతున్నారు. అయ్యా నాయన మేరీరత్న గారి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ శక్తి చేత నడిపించండి, మీ బలం చేత నడిపించండి ప్రభా. ఇదిగో నాయన దూర ప్రాంతంలో ఉన్న నాయన క్యాంప్కి వెళ్ళిన చెల్లి కుమారుని బట్టి, తన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు, ఈ దినం ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వారికిను కుటుంబాలకు వారు ప్రతి పనిలో కూడా మీ కృపనిచ్చి నడిపించి సహాయం చేయండి. మేమందరం కూడా ప్రభు ఆ దినము సమీపించడం చూచే కొలది మరి ఎక్కువగా కూడుకొనొచ్చు, మరి ఎక్కువగా ఆత్మ తీవ్రత కలిగిన వారుగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని, నడిపించమని, స్థిరపరచమని, నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తు నామమును సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.